హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి కుకింగ్ విత్ బ్లాగ్. అందరూ బాగున్నారని, మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు సండే స్పెషల్గా చికెన్ కర్రీ అలాగే రైస్ అయితే వండాను. ఈరోజైతే ప్రేయర్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే చిన్న ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. ఉదయం టిఫిన్కి బదులుగా అయితే పిల్లలకైతే రైస్ అయితే పెట్టేసి అయితే సండే స్కూల్కి అయితే పంపిస్తున్నాను. ఇప్పుడైతే పిల్లలు అయితే సండే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. పెద్ద బాబు అయితే కొంచెం ముందుగానే సండే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. ఇప్పుడు రెండో బాబు చిన్న బాబు అయితే సండే స్కూల్కి వెళ్తున్నారు. ఇలా అయితే వెళ్ళాలి చర్చికి దారి. అయితే పిల్లలు వెళ్ళిపోయారు కదా, ఇప్పుడైతే నేనైతే ప్రేయర్కి అయితే వెళ్తున్నాను. ప్రేయర్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే ఫంక్షన్కి అయితే వెళ్తాము. ఫంక్షన్ కూడా చిన్న వీడియో అయితే మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడైతే ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. నేను మా పిల్లలు అయితే, మా వారైతే ఆటో అయితే డ్రైవ్ చేస్తున్నారు. ఇదిగోండి, ఇలా అయితే వెళ్ళిపోతున్నాము. రోడ్డు పక్కన అయితే ధాన్యం కూడా ఆరబెడుతున్నారు. చూడండి, వరి చేలన్నీ అయితే కోసేశారు. ఇప్పుడైతే మొత్తం అయితే పొలాలన్నీ అయితే ప్లెయిన్గా అయితే ఉన్నాయి. ఇదైతే అన్నదేవరపేటలో అయితే మేరీమాత చర్చ్ అయితే రోడ్డు పక్కన అయితే ఉంది. ఇలా అయితే వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి అయితే రైస్ మిల్లి, చెరుకు మిల్కి చిట్యాలకి మధ్యలో అయితే ఉంది. ఇప్పుడైతే ఫంక్షన్కి దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇదైతే అమ్మాయి ఫ్లెక్సీ అయితే వేశారు. ఫంక్షన్ అయితే జరుగుతుంది. మేమైతే ఫోటోలు దిగేసి అయితే ఒక పక్కనైతే కూర్చున్నాము. ఇలా కొద్దిసేపు కూర్చున్న తర్వాత అయితే భోజనాలు అయితే పెడుతున్నారని భోజనాలు చేయడానికి అయితే వెళ్ళిపోయాము. భోజనాలు కూడా చాలా బాగా అయితే పెట్టారు. చూడండి, ఇక్కడైతే అందరూ అయితే భోజనం అయితే చేస్తున్నారు. భోజనాల్లో వచ్చేసి అయితే బ్రెడ్ హల్వా, అరటికాయ బజ్జీ, బిర్యానీ, మటను, చికెను, పెరుగు చట్నీ, సాంబారు అయితే వేశారు. వంటలు అయితే చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి. సాంబార్లోకి సమోసా చిప్స్ కూడా వేశారు. ఇవైతే సాంబార్లోకి కానీ పప్పుచారులోకి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఫంక్షన్ దగ్గర అయితే ఈ బాక్స్లో అయితే గిఫ్ట్గా అయితే ఇచ్చారు. మళ్ళీ అయితే తిరిగి అయితే వచ్చేస్తున్నాము. వచ్చే దారిలో అయితే మా పెద్దన్నయ్య ఇక్కడైతే ఆవుల్ని గేదెల్ని అయితే కట్టేసుకుంటాడు. కాలగట్టున శుభ్రం అయితే చేసుకునేలా అయితే కట్టుకుంటున్నాడు. చూపిద్దామని అయితే ఇదైతే వీడియో అయితే చూపిస్తున్నాను. ఉదయం పనికి అయితే వెళ్ళి మధ్యాహ్నం నుంచి వచ్చి వీటిని అయితే మేపుకుంటూ అయితే ఉంటాడు. హాయ్ చెప్పన్నయ్య. వీటిని అయితే ఇప్పుడైతే పాలు తీయడానికి అయితే వీటిని అయితే ముందైతే తోలుకొచ్చాడు. గేదెలు అయితే ఇంకా మేస్తూనే ఉన్నాయి. చాలా కష్టజీవండి. అక్కడ నుంచి మా ఊరైతే వచ్చిన తర్వాత మళ్ళీ బజార్లోకి అయితే వెళ్ళి మా వారైతే స్లిప్పర్స్ అయితే తీసుకోవాలని అయితే వెళ్ళాము. ఇక్కడైతే స్లిప్పర్స్ అయితే చాలా బాగుంటాయి. ఎప్పుడు మేమైతే ఈ షాప్లోనైతే తీసుకుంటాము, పిల్లలకి మాకు కూడా. మా వారైతే ఒక జత అయితే స్లిప్పర్స్ అయితే తీసుకున్నారు. తర్వాత పిల్లలకైతే మంకీ క్యాప్స్ అయితే కొనాలని ఇక్కడైతే మంకీ క్యాప్స్ అయితే అమ్ముతుంటే ఇక్కడైతే చూస్తున్నాం. చాలా మంచి వెరైటీలు అయితే ఉన్నాయి. పిల్లలకు కూడా తీసుకున్నాము. పిల్లలకైతే మోడల్ వచ్చేసి మాస్క్ అలాగే మంకీ క్యాప్ వచ్చేసి అయితే ఉన్నాయి. ఆ మోడల్ అయితే తీసుకున్నాము. ఇవి తీసుకుని అయితే ఇంకా మేమైతే ఇంటికైతే వచ్చేసాము. ఇదిగోండి, ఇలా అయితే వచ్చినాయి. ఇదైతే టోపీ. ఇవైతే పక్కనైతే మాస్కులు అయితే ఉన్నవి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇవైతే మంకీ క్యాప్స్ పిల్లలకైతే బాగా యూజ్ అవుతాయి. ఇలా అయితే ఇవైతే తీసేసుకున్నాం. 3 జతలు అయితే తీసుకున్నాం పిల్లల ముగ్గురికి. ఇవైతే బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్. బాయ్.